సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం ఆఫీస్ నుంచి కొన్ని రోజులుగా సమాచారం లీక్ అవుతుంది. అయితే సమాచారం ఎలా లీక్ అవుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇన్ఫర్మేషన్ లీక్ అవడంపై ఇంటెలిజెన్స్ నిఘా మాజీ సీఎం దగ్గర పనిచేసిన సిబ్బంది తన దగ్గర ఉండొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఆదేశాలతో సెక్యూరిటీని మార్చారు ఇంటెలిజెన్స్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం సెక్యూరిటీని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ విభాగం అనేది ప్రధానంగా ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా ఒక ముఖ్యమంత్రి మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు ముఖ్యమంత్రి సెక్యూరిటీలో ఉండే టీంను కూడా పూర్తిగా మారుస్తూ ఉంటారు. అలాగే మార్పులు చేసినప్పటికీ కొంతమంది సెక్యూరిటీ విభాగంలో కొంతమంది పాత వాళ్ళు ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొత్తగా నియమితులైన మంత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే వాళ్ళను పిఎస్ఓలు అంటారు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంటారు. ఇప్పటికే మంత్రుల వద్ద ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ కూడా మొత్తంగా పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వాళ్ళని నియమించారు. సీఎం సెక్యూరిటీ రేవంత్ సెక్యూరిటీలో కూడా మార్పులు చేసినప్పటికీ కొంతమందిని అలాగే కొనసాగించారు. వాళ్ళ వల్లనే సీఎంకి సంబంధించిన పూర్తి విషయాలు, కొంతమంది కాన్ఫిడెన్షియల్ విషయాలు, సీఎం ఎక్కడికి వెళ్తున్నాడు, సీఎం మూవ్మెంట్కి సంబంధించిన విషయాలు ట్రాక్ అవుతున్నట్టుగా, బయటికి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతున్నట్టుగా సీఎంకి సమాచారం అందడంతో సీఎం దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటనే అందులో భారీగా మార్పులు చేయాలని పాత వాళ్ళు ఎవరూ కూడా సీఎం సెక్యూరిటీలో తన వద్ద ఉన్న సెక్యూరిటీ వింగ్లో ఉండటానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే సీఎం సెక్యూరిటీ వింగ్లో ఉండే ఈ సిఎస్ఓలు ఉంటారు, అతని తర్వాత పిఎస్ఓలు ఉంటారు. పిఎస్ఓల కింద ఆర్మ్డ్ ఫోర్స్ అంటే ఏదైతే ఆయుధాలతో సెక్యూరిటీ ఇస్తారో వాళ్ళతో ఉంటారు. వాళ్ళందరిలో కూడా ఎవరైతే అనుమానంగా ఉన్నారో, ఎవరైతే మార్చాలని అభిప్రాయం వ్యక్తం చేస్తారో వాళ్ళందరూ కూడా వెంటనే మార్పులు చేసినట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. వీళ్ళలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటనేది కూడా ప్రభుత్వం ప్రస్తుతం కాన్ఫిడెన్షియల్గా ఉన్నప్పటికీ ఈ సీఎం సెక్యూరిటీకి సంబంధించిన భారీ మార్పులు జరిగాయనే విషయం తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రధాన కారణం సీఎంకి సంబంధించిన విషయాలు, తన సీఎం మూవ్మెంట్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్ళిపోవటమే ప్రధాన కారణం. ఇదే విషయం సీఎంకి తెలవడంతో సంబంధిత అధికారులకు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేస్తే వెంటనే తన సెక్యూరిటీలో ఉన్న ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో పూర్తిగా తొలగించాలని సీఎం ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. మొత్తం మీద ఇన్ఫర్మేషన్ లీక్ అవడంపై ఇంటెలిజెన్స్ నిఘా పెంచింది. మాజీ సీఎం దగ్గర పనిచేసిన సిబ్బంది తన దగ్గర ఉండొద్దని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో సెక్యూరిటీని మార్చారు ఇంటెలిజెన్స్ అధికారులు.